ఈసారి కప్పు మనదే ఇండియా. ఏంటి ఒక కాల్ వస్తుంది అదండి. నేను బయటకు కాల్ మాట్లాడేసా. అరే ఏమైందిరా అభిషేక్? పని చెయ్యాలి అంతే కదా, చేసేస్తా ఇప్పుడే. బాయ్ రా, బాయ్ బాయ్. మనకి జాబా? తొందరగా నేను జాబ్ కార్డు నేను వెళ్ళిపోతా. ఇంత పెద్ద కారులో వెళ్తే ఏమనుకుంటారు కారు? ఏం పర్లేదు, ఫస్ట్ డేనే కదా, తొందరగా వెళ్దాం. మనకు జాబ్ రావడేంటి? దాన్ని మనం తొందరగా వెళ్ళిపోదాం. తొందరగా వెళ్ళిపోతే మనకి ప్లస్ పాయింట్. అప్పుడు మనము తొందరగా వెళ్ళేసి జాబ్ మనం తెచ్చుకోవచ్చు. ఇంతకీ జాబ్ లొకేషన్ పెట్టేశాడు. తొందరగా లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఇటే కదా? ఇటే. నా డోర్ లూజ్ అవుతుంది, రిపేరింగ్ చేయాలి. తర్వాత చేపిస్తా. కానీ నాకు ముందే నా కార్ డ్రైవింగ్ అంత మంచిగా రాదు. నాకు ఓన్లీ నా బైక్ వచ్చు. ఇక్కడికి వెళ్ళి ఇలా టర్న్ అవ్వాలి. ఇలా టర్న్ అయ్యి ఇలా స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. ఇలానే వెళ్ళాలి కదా? ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్తే ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఏది అసలు షోరూము? ఇక్కడికి వెళ్ళి ఇలా తీసుకోవాలి. ఏడండి షోరూమ్? ఇదేనా ఏంటి? లొకేషన్ అయితే ఇక్కడనే చూపిస్తుంది. మన కార్ అయితే ఈడైతే పార్కింగ్ చేసేద్దాం. తొందరగా అతని దగ్గరికి అయితే వెళ్దాం, మన బాస్ దగ్గరికి. సో తొందరగా వెళ్ళిపోతే మనకే ప్లస్ పాయింట్. ఎందుకంటే మనకు తొందరగా అయ్యా మనం వచ్చేసాం. సారేడి ఎట్టున్నాడు? అతను ఎవరు? సారా? తొందరగా అతని దగ్గరికి వెళ్దాం పదండి. సార్, ఇక్కడ ఈ షాప్ ఓనర్ ఎవరు? ఇంతకి మీరెవరు? సార్, నేను ధనుని సార్. మీరు జాబ్ ఇస్తారన్నారు కదా? ఓహో, మిస్టర్ ధను. సారీ, నా పేరు సంతు సార్ అని మీరు పిలవచ్చు. సంతు సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఏమీ లేదు. ఓన్లీ ఇక్కడ బ్యాక్ సైడ్ కొన్ని కార్స్ ఉంటాయి, దాన్ని రిపేర్ చేసి నాకు ఇయ్యి. సరే బ్యాక్ సైడ్ కార్స్ అన్నారు కదా, వెళ్తున్నా. ఈ కారా ఇదేంటి ఇలా ఉంది? జరాగా నేను కండిషన్ చెక్ చేసుకుంటాను. నేను ఒక ఆయనతోని మెకానికల్ నేర్చుకున్నాను అన్నమాట ఒకరోజు. సో ఇప్పుడైతే దీన్ని మనం రిపేర్ చేయాల్సిన సమయం వచ్చేసింది. రాగండి, పైనుంచి చూస్తేమో ఏమీ లేదు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కొంచెం బ్రిక్కులు ఫెయిల్ అయినట్టున్నాయి. అండ్ ఇక్కడైతే ఏకంగా ఇరిగిపోయింది. సో ఇక్కడైతే మైకుకి ఏమో అయినట్టుంది. మళ్ళీ స్టీరింగ్లో ఉన్న ఈ బటన్స్కి ఏమో అయినట్టుంది. సో ఇంకా పైన అయితే ఏం అవ్వలేదు. డిక్కీలో ఏమీ లేదు. ఇక్కడ కొంచెం కింద ఏమీ లేదు. సో తెలిసిపోయింది కదా, పార్ట్స్ ఒక్కటి మనం అయితే రిపేరింగ్ అయితే చేసేస్తే అయిపోయింది. జర్రాగండి, దీన్ని ఇలా మెల్లగా అయితే చేద్దాం. సీట్ని
ఒకసారి దీన్ని కూడాను కొంచెం చేసేద్దాం స్టీరింగ్ని. తర్వాత ఇంకేది ఈ ముందది ఇది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 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 ఆ బ్రిక్కుల కాడ కొంచెం చేయాలి, చేసేద్దాం. అయిపోయింది. మళ్ళీ ఈ డిక్కీ కాడ ఇప్పుడు మనం ముందరికి వెళ్ళి పార్ట్స్ అయితే తెచ్చుకుందాం. మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో, ఒక్క పార్ట్ కూడాను ఇరిగిపోకుండా అవుతుంది. ముందర బ్యాక్ సైడు ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం వెళ్ళి మన సార్కి అయితే తెచ్చేసేద్దాం. సంతు సార్ కదా సార్ పేరు? అవును, సంతు సార్. అక్కడైతే తాకకుండా ఉంటాయి కొంచెంకి దీనికి. సో మనం స్లోగా నడిపించాలి. మళ్ళీ ఏమైద్దో ఏమో, మళ్ళీ సార్ తిట్టగలడు ఆయనతో, మళ్ళీ కష్టం. ఇటు వెళ్ళిపోదాం. సార్ దగ్గరికి మనం మెల్లగా వెళ్ళాలి. కొంచెం స్పీడ్ ఎక్కువ చేసినా మోయ కార్ అయితే ఆడైతే పార్కింగ్ చేశాను. సార్ సార్ సంతు సార్, అయిపోయింది. గుడ్రో బొన్నో ఒక ఇరిగిపోయిన కార్ని ఇంత మంచిగా తీసి నేను నీకు శాలరీ రేపిస్తాను. తొందరగా 8:45కి వచ్చాయి. ఇప్పుడు నువ్వైతే ఇంటికి వెళ్ళిపో. సరే, అమ్మయ్య మంచిగానే పర్ఫామ్ చేసాం ఫస్ట్ డేనే. సో ఇలానే మళ్ళీ రేపే సాలరీ అంట. ఏంట్రా బాబు ఇంత తొందరగా సాలరీ? ఇంటి రూట్ అయితే నాకు గుర్తుకుంది. అక్కడికి వెళ్ళి షార్ట్ కట్ అయితే వచ్చింది. తొందరగా మన ఇంటికి వెళ్ళిపోదాం, రేపే కదా. సో తొందరగా వెళ్ళిపోయి వచ్చేస్తే అయిపోయింది. 8:45కి అన్నారు కదా. బా నా కారు నేను డ్యామేజ్ చేసుకున్నానేంట్రా. ఇప్పుడు మనం రిపేరర్ అయిపోయాంగా, మనమే ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఆయన మన దగ్గర పార్ట్స్ అని లేవు కదా, అవి లక్షలలో వీళ్ళలో ఉన్నాయి. ఏం చేయాలి? సో ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ వేసేసి ఇప్పుడైతే వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం. అమ్మయ్య, ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి స్నానం చేసేసి వెళ్ళి మన బట్టలు వేసేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ అమ్మయ్య స్నానం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం తొందరగా బట్టలు అయితే వేసేసుకుందాం పదండి. అమ్మయ్య, నేను ఎలా అయితే తిరిగిపోయిందో అట్లానే ఉంది. సో ఇప్పుడు మనం తొందరగా అయితే బండి అయితే తిప్పేద్దాం పదండి. రే మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో పడితే తీయడానికి రాదే. కంటైనర్ అయినా ఏదైనా తెప్పించి తీయాలి, అది నా వల్ల కాదు. ఎందుకంటే మనకు పైసలు ఉండాలి కదా. ఓహో ఈరోజే కదా శాలరీ? ఈరోజే శాలరీ. సో మనం తొందరగా వెళ్ళిపోతే మనకి బెస్ట్. షార్ట్ కట్లో వెళ్దాం. నిన్న డోర్ ఎలా అయితే పడిపోయిందో అలానే పడిపోయింది ఇంకా. సో మనం తొందరగా అయితే వెళ్ళిపోదాం మన సార్ దగ్గరికి. అరే దీని స్పీడ్ పెంచాలరా, ఇంతైతే సరిపోదు. వచ్చేసాం. స్పీడ్ పెంచినా వచ్చేసాం. స్లో. అబ్బా సంతు సార్ కారేంటి అక్కడనే పెట్టుకున్నాడు, కానీ సంతు సార్ రెడీ. అయితే నేను కార్ వేసుకొని అయితే వచ్చేసాను. సో వచ్చేద్దాం, ఇడైతే వచ్చేద్దాం, పెట్టేద్దాం. అమ్మయ్యా, సో తొందరగా అయితే వెళ్ళిపోదాం మన సంతు సార్ దగ్గరికి. సంతు సార్ ఉన్నారా సార్? ఏంటి నిన్ను 8:45కి రమ్మంటే
నువ్వు 9కి వచ్చావేంటి? నీకు ఈరోజు శాలరీ నేను ఇవ్వను. ఇల్లు కారు ఇల్లు మంచిగా పార్కింగ్ చెయ్యి. ఏంటి నేను లేటుగా వచ్చానా? అవును కదా, 9 అవుతుంది టైము. సో లేటుగానే వచ్చాను. సో దీన్ని మెల్లగా తీసుకెళ్ళి పార్కింగ్ అయితే చేసిద్దాం. ఇలా వెళ్ళి ఏడుంది ప్లేస్, ఈడ పెట్టేద్దామా? వద్దు, ఎవరైనా రావచ్చు కదా, అందుకనే కొంచెం ఇలా తిప్పుదాం. తాకలేదు, తాకడు కూడాను. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి పెట్టేద్దాం. యస్, అయిపోయింది. సో మనం తొందరగా మన సార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇకోను ఒకటి సార్. ఓహో వీడున్నారా సార్? పెట్టేశాను. రేపటి నుంచి నువ్వు తొందరగా రాకపోతే నీకు అసలు శాలరీ ఇవ్వను. రేపు నీ శాలరీ అటుగా కొంచెం తక్కువ చేస్తున్నావు. తొందరగా వెళ్ళేసిరా. అరే యార్, వెళ్ళాం పదా. ఇక ఏం చెయ్యాలి, తొందరగా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సరే వెళ్ళిపోదాం పద. సో తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదండి. అమ్మయ్య, ఈరోజైనా తొందరగా వచ్చామా? చూడాలి. సార్ అయితే ఉన్నాడా? ఉన్నాడు. మళ్ళీ అత్తరు ఉన్నాడేంటి? సార్ ఏమైంది? సరే నేను వచ్చేసా, నా సాలరీ ఏంటి? మళ్ళీ నువ్వు ఈరోజు కొంచెం లేట్ చేసి 9:30కి వచ్చావు. చెప్పు, ఎందుకు ఇంత లేట్ వస్తున్నావు? సార్ అది ఏమీ లేదు సార్. సారీ, రేపు తొందరగా వస్తా. రాలేవనుకో నీ జాబ్ తీసేసి కొడుతాను ఇక్కడనే. సారీ సార్, రేపు తొందరగా వస్తా. పని చేసిలేవు? సార్ చేశాను సార్, చేస్తా. కొంచెం తొక్కలకు చేసాడ పెట్టు. సరే చేద్దాం. నీకు కోన్ తీసుకుందాం. అరే సార్, ఇప్పుడైనా కొంచెం శాలరీ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రో నీకు శాలరీ ఇచ్చేది? ఈసారి నువ్వు ఏకంగా 10కి వచ్చావు. ఏం చేస్తున్నావు ఇంట్లో? సార్ కొట్టకండి సార్. సార్ కుట్టకండి సార్. సార్ కుట్టకండి. సార్ కుట్టకండి సార్, నొప్పేస్తుంది సార్. సార్ కుట్టకండి. మళ్ళీ నన్నే కుట్టాడా? కింద పడిపోయాడు. ఇప్పుడు నా జాబ్ పోయింది. ఎవరైనా చూసి ఎవరికైనా కంప్లైంట్ చేయగలరు. తొందరగా ఇక్కడికి వెళ్ళి మనం వెళ్ళిపోదాం. నన్నే జాబ్కి వెళ్ళి తీసేసారా? సరే, నేను కంట బిడ్డ సోనం పెట్టుకొని నేను బెదిరిస్తా. ఇంతకి మనం షాప్ ఎలా పెట్టాలి? ఇతనే ఇంతుంది. ఇదేం కంపెనీయో అసలే అర్థం కావట్లేదు. మనం మహేంద్ర మస్తు రేట్ ఉంటుండే. సో ఫస్ట్ అయితే మన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఏదో ఒకటి అయితే చెప్తాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి అదైతే చేద్దాం. సో మన ఫ్రెండ్ ఇల్లు అయితే ఇటు సైడ్ ఉండిద్ది. అబ్బా, ఇది వెళ్ళి నేను ప్రతిసారి నేను దానికి ఎందుకు గుద్దుకుంటున్నాను? జరగండి. అమ్మయ్య, ఇదే అనమాట మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో తొందరగా మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లో మన ఫ్రెండ్ ఉన్నాడో లేదో, సో మనం అయితే వెళ్ళేసి
అతన్ని అయితే అడుగుదాం ఏం చేయాలి ఏమని. అరే ఏదో ఒక చెయ్యరా, అరే ప్లీజ్ రా. ఐడియా దొరికేసి నాకు ఐడియా చెప్తాను చూడు. అయిపోయిందిరా, చెప్పేశావు కదా. సరే ఫ్రెండ్స్, నిన్న మననైతే ఒకడైతే ఎగిరిచ్చాడు కదా. ఏంటంటే అంటే నిన్న కాదు మంత్స్ అయింది. అతను వచ్చేసి షోరూమ్లో అయితే మనమైతే పనిచేస్తున్నాం కదా, అప్పుడైతే తిట్టాడు, కొట్టాడు, పంపించేస్తాడు. సో ఇదైతే రిపేర్ ఉంది. సో ఆ పని మనిషి ఎవరో మీకైతే చూపిస్తాను. సో ఆ పని మనిషే ఇతను. ఎందుకంటే మనం పోయినసారి ట్రోలింగ్ చేశాడు కదరా. చెప్పురా, ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎందుకు లేట్ వచ్చావురా ఈరోజు? ఎందుకు లేట్ వచ్చావు? గంట షూట్ చేస్తా, ఎందుకు లేట్ వచ్చావు? చచ్చిపోయాడు. మళ్ళీ అన్న ఎందుకు తిట్టాడు? ఎందుకు లేట్ వచ్చాడు? ఎందుకు చేశాడు? సో మీరు కూడాను ఎవరిని తక్కువ అంచనా వేయకండి గైస్, అందరూ సమానమే. ఇప్పుడైతే మనమైతే బయటకు వెళ్ళి షోరూమ్ వ్యూ అయితే చూపిద్దాం పదండి. అరే నేను ఫోన్ ఎందుకు ఓపెన్ చేశాను? ఇప్పుడు షోరూమ్ వ్యూ అయితే ఇదే. సో ఇది అన్నమాట. సో జిఎస్కే అని అనుకున్నంటే మీకు తర్వాత చెప్తాను. సో జిఎస్కే అనేది మన కంపెనీ పేరు. అంటే అక్కడికి వెళ్ళి జిఎస్కే అనే కంపెనీ నుంచి మన కార్స్ అయితే రెడీ అయితే అవుతాయి. ఇదైతే బిఎండబ్ల్యూ, ఇదైతే ల్యాంబోర్గిని టార్జో. అండ్ ఇట్ సైడ్ వేరే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ అయితే ఇలా ఉండిద్ది, అండ్ ఇట్ సైడ్ అయితే ఇలా ఉండిద్ది. సో ఇట్ సైడ్ ఇలా ఉండిద్ది. అండ్ మనం బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకుంటే ఇలా ఉండిద్ది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఎంతో ఇష్టమైన మహేంద్ర అని రాపించానమాట. ఇక్కడ మహేంద్ర షోరూమే, కానీ మహేంద్ర కార్స్ లేవు. ఎందుకంటే అన్నబాబులు ఉన్నాడ, అందుకని వేరే కార్స్ అయితే తెప్పించాం. ఇదైతే వేరే ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. సో ఇప్పుడు లోపల కార్స్ అయితే చూసుకుంటే ఇక్కడైతే ప్యానెల్స్ ఎంతెంత మనీ అవి అని. ఇదైతే రిపేర్ ఉంది, అందుకని ఇలా ఉల్టా పెట్టారు. సో ఇదైతే బుగాటి, చూడండి బుగాటి. సో మస్తు దూరం నుంచి అయితే తెప్పించాం. సో వెయిటర్స్ అయితే ఇక్కడైతే ఉంటారు. సో ఇప్పుడు అరే యార్ సో ఇప్పుడైతే ఇది పైనకి ఇలా ఎక్కేస్తే ఇక్కడ కార్స్. ఇక్కడ కూడాను ఇంకో బుగాటి ఉంది. సో చూసారు కదా, ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందో నచ్చలేదో అని చెప్పండి. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.